అంటే ఆయిల్ సేమ్ అక్కర్లేదమ్మా. ఈ రోజుల్లో కెమికల్స్ లేని ఆయిలే లేదు. మరి ఎలాంటి కెమికల్స్ లేకుండా నేను చెప్పే ఆయుర్వేద ఆయిల్ వాడారు అంటే మీ జుట్టు హెల్దీగా అవుతుందండి. అంతేకాకుండా కొత్తగా దృఢంగా కూడా అవుతుంది. అదేమిటో చూడాలి అంటే ఈ బామ్మ చిట్కాలో చూడండి. ముందుగా కావలసిన పదార్థాలు: మందార పువ్వులు, మందారాకులు, కొబ్బరి నూనె అండి. ముందుగా ఇప్పుడు మందారాకులు తీసుకున్నామండి. అలాగే ఇప్పుడు మందార పువ్వులు కూడా తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఈ రెంటిని మిక్సీ వేసి అన్ని వాటర్ వేసి చక్కని పేస్ట్లా తయారు చేసుకుందాం. ఈ పేస్ట్ని ఒక బౌల్లో వేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకున్నామండి. ఆ గిన్నె వేడెక్కిన తర్వాత ఒక కప్పు కొబ్బరి నూనె పోస్తాం. నూనె వేడెక్కింది కదండి. ఇప్పుడు ముందుగా మనం రెడీ చేసుకునే పేస్ట్ ఉంది కదా, ఈ ఆయిల్లో వేసుకుందాం. ఇప్పుడు ఈ పేస్ట్ వేసాం కదండి, స్టవ్ ఆఫ్ చేసుకొని గిన్నె కింద పెట్టుకొని చల్లారనివ్వాలండి. చూసారా, చల్లగా ఆరిపోయింది. ఇప్పుడు దీన్ని చక్కగా ఒక బౌన్లోకి వడకట్టుకుందాం. ఇదేనండి మన జుట్టు పెరుగుదలకు సహజ సిద్ధమైన మెరుపునందించే మందారం అనేది. మరి దీన్ని ఎలా వాడాలో అని కంగారు పడకండి. మనకు లాగానే వాడుకోవచ్చు. జుట్టుకి ఈ ఆయిల్ అప్లై చేసే ముందే పాయలు పాయలుగా తీసుకొని తర్వాత అప్లై చేయాలండి. ఇలా పాయలు పాయలుగా తీసి ఈ జుట్టుకి ఈ ఆయిల్ అప్లై చేసిన తర్వాత 15 నుంచి ఒక 20 నిమిషాల వరకు అలా వదిలేయాలండి. ఇంకా చెప్పాలి అంటే నైట్ పూట రాసుకొని రాత్రి అంతా అలా వదిలేయండి. ఇక తెల్లవారు లేచిన తర్వాత ఆయుర్వేద షాంపూతో కానీ కుంకుడుగాయతో కానీ శుభ్రంగా తలస్నానం చేయండి. తలస్నానం చేశాక జుట్టుని శుభ్రంగా ఆరనివ్వాలి. ఇలా వారానికి 2-3 సార్లు వాడాలండి. మంచి రిజల్ట్స్